ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆదిలాబాద్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ వెళ్తుండగా అదుపు తప్పి సమీపంలోని కల్వట్టును ఢీకొట్టి వాగులో పడిపోయింది. ఈ ఘటన ఉట్నూరు మండలం షాంపూర్ గ్రామం వద్ద జరిగింది. బస్సులోని డ్రైవర్, కండక్టర్తో పాటు మొత్తం 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని బస్సు నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం ముట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం వారిని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించే అవకాశం ఉంది. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇక ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. ఆదిలాబాద్ జిల్లాలో ఉదయమే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా పడింది. సో ఆదిలాబాద్ నుంచి ఇటు వయా ఉట్నూరు ఆసిఫా మీదుగా వెళ్తున్నటువంటి TS20T 9369 అనేటువంటి నెంబర్ గలటువంటి ఆర్టీసీ బస్సు ఉట్నూరు దగ్గర ఉన్నటువంటి షాంపూర్ ఉంటుంది. అక్కడ షాంపూర్ వంతెన వద్ద అదుపు తప్పి కింద ఉన్నటువంటి వాగులో పడిపోయింది. సో ఈ ఘటనలో ఆ సమయంలో బస్సులో 32 మంది ఉన్నారు. ఈ 32 మందిలో ఒక ముగ్గురికి తీవ్ర గాయాలు కాక 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో కండక్టర్ కి డ్రైవర్ కి కొంచెం ఎక్కువగా గాయాలయ్యాయి. కండక్టర్ చేయి విరిగింది, డ్రైవర్ తలకు అలానే ముఖానికి దాంతో పాటు కుడి చేయి కూడా గాయాలయ్యాయి. సో ఈ ఘటనతోటి అటు ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. స్థానికులు, పోలీసులు కలిసి సహాయక చర్యలు చేపట్టి గాయపడ్డ వారిని ఇమీడియట్ గా పక్కనే ఉన్నటువంటి ఉట్నూరు ఆసుపత్రికి తరలించారు. తర్వాత కొంచెం గాయాలు ఎక్కువైన వారికి, తీవ్రంగా గాయపడ్డ వారిని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. మార్నింగ్ టైంలో అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఉట్నూరు మీదుగా ఆసిఫాబాద్ వెళ్తున్నటువంటి ఈ బస్సు TS20T 9369 అటువంటి నెంబర్ గల బస్సు ఆ షాంపూర్ వంతెన వద్ద వచ్చేసరికి ఒకసారిగా అదుపు తప్పి కింద పడిపోయింది. అయితే వంతెన హైట్ కూడా ఎక్కువగా ఉండే, దాదాపు ఒక 10 ఫీట్ల ఎత్తు నుంచి బస్సు కింద పడ్డది. అయితే ఇక్కడ ప్రధానంగా శివ, ఇప్పుడు అది షాంపూర్ అనేది ఉట్నూరు ఆదిలాబాద్ మెయిన్ రోడ్ కి మధ్యలో ఉంటుంది. ఉట్నూరు కి దాదాపు ఒక 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో షాంపూర్ ఉంటుంది. అంటే నిత్యం ఎప్పుడు వందలాది వాహనాలు ఎప్పుడు ఇటు ఉట్నూరు అటు ఆదిలాబాద్ కు రవాణా సాగిస్తూనే ఉంటాయి. చాలా ఇరుకైనటువంటి వంతెన, ఎప్పుడో దాదాపు ఒక 50-60 సంవత్సరాల క్రితం వేసినటువంటి వంతెన అది. ఓ బస్సు పాస్ అవుతుందంటే పక్కన ఉన్నటువంటి బైక్ కూడా పాస్ కావడానికి అవకాశం లేదు. ఒకేసారి 2 కార్లు గాని లేకుంటే ఇంకా హెవీ వెహికల్ కూడా ఒకటే పాస్ కావాల్సి ఉంటుంది. బస్సు వచ్చినా, లారీలు వచ్చినా, ఇంకా హెవీ వెహికల్స్ వచ్చినా సరే ఆ వెహికల్స్ పోయేంత వరకు కూడా ఎదురుగా మరొక వెహికల్స్ ఆపిన తర్వాతనే ఆ వెహికల్ కంప్లీట్ గా షాంపూర్ వంతెన నుండి బయటికి వచ్చిన తర్వాతనే మరొక వెహికల్ వెళ్లాల్సి ఉంటుంది. సో అంతటి ఇరుకైనటువంటి వంతెన ఎప్పటి నుంచో ఉంటుంది. కానీ దాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడము, అటు R&B శాఖ కూడా పట్టించుకోకపోవడంతో కూడా వంతెన నిర్మాణం అలానే ఉండిపోయింది, కొత్తగా నిర్మించడం లేదు. సో షాంపూర్ తో పాటు ఉట్నూరు అటువైపు వెళ్లేటువంటి ఇంద్రవెల్లి గాని, కెస్లాపూర్ గాని చాలా మంది ప్రజలు కూడా ఎప్పుడు కూడా ఆ షాంపూర్ వద్దనే కొత్త వంతెన నిర్మించాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తూనే ఉంటారు. సో తరచూ ఏదో ఒక ప్రమాదం ఒక షాంపూర్ వంతెన నుండి జరుగుతుంది. ఆటోలు బోర్లపడడం, కార్లు బోర్లపడడం, ఈ బస్సు పడిపోవడం, లారీలు కూడా పడిపోవడం, ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే చాలా ఇరుకైన వంతెన. సో మన విజువల్స్ లో చూస్తే తెలుస్తుంది. అటు ప్రొటెక్షన్ వాళ్ళు కూడా ఏం లేదు వంతెనకి. అంటే సైడ్ కూడా కనీసం జాలి లాంటిది కానీ, గోడ లాంటిది కానీ ఏమి ఉండదు, కంప్లీట్ ఓపెన్ గా ఉంటుంది. చాలా ఇరుకైన వంతెన. ఇప్పుడు బస్సు కానీ, హెవీ వెహికల్స్, లారీ కానీ వెళ్తున్న క్రమంలో కరెక్ట్ షాంపూర్ వంతెన వెడల్పు ఎంతైతే ఉంటుందో ఆ వెడల్పు కంటే దాదాపు ఒక అదనంగా 2 నుంచి 3 ఫీట్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అంటే కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ వంతెన నుంచి, ఆ బ్రిడ్జి నుంచి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. సో అయితే చాలా సంఘటనలు జరిగినాయి. సో
సో చాలా సార్లు కూడా ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉదయం కూడా ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. సో ఇమీడియట్లీ ఆ హుట్నూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి తీవ్రంగా గాయపడ్డ వారిని కూడా ఆదిలాబాద్ రిమ్స్ తరలించారు. అదే ఇదే ఘటనపై షాంపూర్ వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించి ఘటన గల కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కూడా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సో మార్నింగ్ టైంలో ఇరుకైన షాంపూర్ బ్రిడ్జిపై ప్రొటెక్షన్ వాల్ లేకపోవడంతో ఈ బస్సు కింద పడిపోయినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ యొక్క ఇన్సిడెంట్ పై బస్సు ప్రమాదంపై అటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష అలానే ఎస్పీ అఖిల్ మహాజన్ తో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ లో మాట్లాడి సో ఇమీడియట్లీ గాయపడ్డ వారికి నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వం కూడా ఇమీడియట్లీ అధికారులు స్పందించి కూడా హాస్పిటల్స్ కి వెళ్లి నేరుగా గాయపడ్డ వారితో కూడా అధికారులు మాట్లాడాలని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. ఘటన స్థలంలో ఆర్టీసీ అధికారులు ఆర్ఎం డిఎం దాంతో పాటు అంటే ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఆర్ఎం తో పాటు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ సంబంధించిన డిఎంలు కూడా అక్కడికి వెళ్లి ప్రస్తుతానికైతే పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంకా ప్రమాదానికి పూర్తి స్థాయిలో కారణం తెలుసుకుంటున్నారు. ఒక్కటే రీజన్ మెయిన్ ఏంటంటే శివగడ వంతన ఇరుకుగా ఉంటుంది. సైడ్ కి ప్రొటెక్షన్ వాళ్ళు ఏమి ఉండడం, కనీసం జాలీలు లాంటి కానీ ఫిల్లర్స్ లాంటి కానీ కూడా ఏమి ఉండకపోవడము ప్రధాన కారణం. ఇమీడియట్లీ కూడా అక్కడ కొత్త హై లెవెల్ వంతెన కూడా నిర్మించాల్సి ఉంటుంది. బ్రిడ్జి కూడా నిర్మించాలని కూడా ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఈ ఘటనతోటైనా ఈ బస్సు ప్రమాదానికి గురైనటువంటి ఈ ఘటనతోటైనా సరే ప్రభుత్వం రవాణా శాఖ అధికారులు ఇమీడియట్లీ స్పందించి కొత్త వంతెన నిర్మాణానికి షాంపూర్ వద్ద ఇమీడియట్లీ పూనుకోవాలని కూడా స్థానికులైతే డిమాండ్ చేస్తున్నారు. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ.